నా నోరు మాలిన్యం, నా కళ్ళు మాలిన్యం, నా చేతల మాలిన్యం, నా నడతల మాలిన్యం, నా తలంపులన్నీ మురికి ప్రభు. కానీ నీ వాక్యంలో చెప్పావుగా, నా ఆత్మని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు. ఈరోజు నన్ను నువ్వు అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి. నాకు ఈ మురికి బాగలేదు, నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు. కానీ యేసయ్యా, నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు. కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి నూతనపరచబడి నిన్ను హత్తుకొని నీ చిత్త ప్రకారం బ్రతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో, ఇంకెంత స్పందిస్తావో నా తండ్రి. నన్ను కనికరించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నేను పరిగెత్తనయ్యా, తిండికి పరిగెత్తను, మరి ఏదో పోతుందని పరిగెత్తను. నీకోసం వచ్చాను తండ్రి, నన్ను దర్శించమని దేవుని పాదాలకు. శ్రమ మనకి మేలే చేసిద్ది కానీ కీడు చేయదు. శ్రమ మనం ఒక కీడు అనుకుంటాం, కానీ శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేసిద్ది. నేనైతే అనుకుంటాను, నా జీవితంలో ఆ స్టార్టింగ్లో ఎదురైన ఆ దెబ్బలు నాకు తగలకపోతే ఈరోజు ఇట్లా ఉండకపోదునేమో. అవన్నీ నాకు కలిగినందుననే నేను దేవుణ్ణి వెతికాను, ప్రభు నాకు దొరికాడు, నా బ్రతుకు ధన్యమైపోయింది. లేకపోతే నా లైఫ్ వ్యర్థమైపోయేది. అందుకే ఆనాటి శ్రమలన్నిటిని తీయని జ్ఞాపకాలుగా కూర్చొని మళ్ళా గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉంటా. ఆ రోజు ఆ శ్రమలలో ఏడ్చా, అవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు కూర్చొని నవ్వుకుంటా ఉంటా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు కూడా ఒకరోజు నీకు ఒక మధురమైన జ్ఞాపకాలాగా వాటిని గుర్తు చేసుకుని నవ్వుకునే రోజు ఒకరోజు వచ్చింది.